16వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సహోదరి సహోదరులారా, ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఏదొక విధంగా మనల్ని దాడి చేయాలి అని, ప్రభు నుండి మనల్ని దూరం చేయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు కలగవచ్చు, మనుషుల ద్వారా పరిస్థితుల ద్వారా మనల్ని మానసికంగా బాధ పెట్టాలి అని, కృంగదీయాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ అపవాది తంత్రములు అని మనం గ్రహించగలగాలి. ఇతరులతో మనం ఎంత మంచిగా ఉంటూ ఉన్నప్పటికీ మనము ప్రభు యొక్క బిడ్డలము అని కొంతమంది మనల్ని బాధ పెట్టాలి అని అవమానిస్తూ, మనం చేయని తప్పులను కూడా మనపై వేయవచ్చు, మనల్ని నిందించవచ్చు, మనల్ని తక్కువగా చూస్తూ మానసికంగా మనల్ని కృంగదీయవచ్చు, మనల్ని హింసించి ప్రాణహాని చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. ప్రభు అంటూ ఉన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అని. ఎన్ని అవమానాలు నిందలు కలిగిన ప్రభులో మనము బలంగా స్థిరంగా ఉండాలి. ప్రభు కోసము శ్రమలను అనుభవించడం కూడా ఒక ధన్యత. వారి మాటల వలన క్రియల వలన మన విలువ తగ్గదు అని మనం గ్రహించగలగాలి. మన అవమానాలను బాధలను ప్రభు తప్పకుండా చూస్తాడు. మనకు ఎన్ని శ్రమలు కలుగుతున్నా, ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ మనం ప్రభు కోసము నిలబడగలగాలి. ప్రభువు తప్పకుండా మన నమ్మకత్వాన్ని గుర్తిస్తాడు. తగిన సమయంలో గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని దేవునిగా కలిగిన మేము ఎంతో ధన్యులము తండ్రి. మిమ్మల్ని బట్టి ఎవరు మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా, బాధ పెట్టినా, అవమానించినా మీలో బలంగా స్థిరంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఎటువంటి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విడిచిపెట్టేవారముగా మేమెప్పుడు ఉండకూడదు తండ్రి. ఈ అవమానాలు బాధలు అన్ని తాత్కాలికము, మీరు శాశ్వతము అని గ్రహించి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ మా జీవితకాలం అంతయు మీకు నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.